సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న హింసను పారద్రోలేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటూ మహిళల రక్షణకు పెద్దపీట వేస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. డిఆర్డీఏ మహిళా సమైక్య ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ మండలం పాంగ్రా మండల సమైక్య భవనంలో ఉచిత కుటుంబ సలహా కేంద్రంను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ మేరకు బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయనతో కలిసి పాల్గొని రిబ్బన్ కట్ చేసి సలహా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం సలహా కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలను సంబంధిత అధికారులు వివరించారు. అటు మహిళా సమైక్య ప్రతినిధులు పలు సమస్యలు విన్నవించగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలోని అత్యధికంగా మన రూరల్ నియోజకవర్గంలో 127 మహిళా భవనాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో పేరుకుపోయిన రుగ్మతలను నిర్మూలించడంతో పాటు కుటుంబ సమస్యలు, గృహహింస సమస్యలు పరిష్కరించడంలో జెండర్ రీసెర్చ్ సెంటర్ దోహదపడుతుందన్నారు. భార్యాభర్తల మధ్యన తలెత్తే గొడవలు, కుటుంబ సమస్యలు, బాల కార్మికుల తదితర సామాజిక సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం సాయంగా ఉంటుందన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సలహా కేంద్రాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతినిత్యం మహిళల రక్షణార్థం పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా మహిళలను ఆర్థికంగా స్వయం చాలకంగా ఎదిగేందుకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందిస్తూ మహిళల సాధికారతకు పాటుపడుతుందన్నారు. ఎలాంటి సమస్యలున్న వాటి పరిష్కారానికి ప్రతినిత్యం అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గీత పారిశ్రామిక కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, మాజీ ఐడీసీఎంఏ చైర్మన్ సాయిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేష్, మోపల్ సాయిరెడ్డి, జలంధర్ రెడ్డి, హనుమన్లు కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దగ్గర 67,000 కోట్ల రూపాయలు మన బ్యాంక్ లింకేజ్ మహిళలందరూ కూడా రుణాలు ఇస్తా ఉన్నాం. ఇప్పుడు శ్రీనిధి అనుకోండి, ఇంకా ఏదనుకోండి, ఇక్కడ మనకి చెప్తా ఉన్నాం. ఇక్కడ మన నిజామాబాద్ జిల్లా నంబర్ 1 ఉంది రాష్ట్రంలో. 100% టార్గెట్కి రీచ్ అవుతా ఉన్నాం అన్నింటిలో. అంటే దానికి మరి మీరందరూ కృషి ఉంది. ఇది ఒక సమైక్య అంటే అందరూ కలిసి పనిచేస్తేనే మనం ఈ టార్గెట్స్ రీచ్ అవుతున్నాం. కాబట్టి సో ఇవాళ మనం మహిళా అభ్యుదయము, మహిళల యొక్క సాధికారికత, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది కంపల్సరీ ఒక చదువు దాంట్లో ఒక భాగం. తర్వాత మీరు పిల్లలు ఇప్పుడు భర్త మీదనో, పిల్లల మీదనో, లేకపోతే ఇంకా తల్లిదండ్రుల మీదో ఆధారపడకుండా మీ సెల్ఫ్గా మీరే డబ్బులు సంపాదించుకొని ఇల్లు నడిపేంత కెపాసిటీ ఉంటే మీకు రెస్పెక్ట్ వేరే ఉంటుంది. మీరు చూడండి, ఒక హౌస్ వైఫ్ కంటే ఒక హెల్డింగ్ ఉమెన్కు సమాజంలో కానీ మీ కుటుంబంలో కూడా చాలా రెస్పెక్ట్ ఉంది. సో దాంట్లో మీ ఇండివిజువల్గా మీ డబ్బులు సంపాదించి మీరు ఖర్చు పెట్టుకోవచ్చు. అవసరం ఉంటే అంటే షాపింగ్ పోవచ్చు, అవసరం ఉంటే ఏదైనా టూర్ పోవచ్చు, అవసరం ఉంటే పిల్లలకు 5,000 రూపాయలు ఇచ్చి మీరు కొనుక్కోమని చెప్పచ్చు. దానికి భర్తనో లేకుంటే కళ్యాణం అడిగే అవసరం లేదు. అంటే ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంపవర్మెంట్ మీద మీకు ఒక కాన్ఫిడెన్స్, ఒక శక్తి మనకు వస్తుంది. కాబట్టి దాని కొరకు వెళ్ళాలంటే సాధారణంగా మరి ఇంటి పక్కన ఉండి చిన్న ఏదో కొడుగుల వ్యాపారం లేకుండా ఒక బరిని కొనుక్కొని మరి పాల వ్యాపారం చేస్తే దాంతో సరిపోదు. అంటే ఇంటి ఖర్చులు వెళ్తాయచ్చు, పెరటి ఖర్చులు, కానీ మరి మనకి పొజిషన్ కావాలంటే లక్ష్యాలు వేరే ఉండాలి. ఇవాళ అందుకనే బ్యాంకు లింకేజ్తో మీరు పెద్ద పెద్ద సమాఖ్యలుగా ఏర్పడి ఇవాళ మీ బిజినెస్ వ్యాపారాన్ని విస్తరించండి. ఇవాళ మనం రైస్ మిల్స్లో ఇస్తున్నాం, గిడ్డంగులు అంటే మన గోడౌన్స్ ఇస్తున్నాం, పెట్రోల్ బంక్స్ ఇస్తున్నాము, బస్సెస్ ఇస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యం ఇంకా మనకి ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు సోలార్ ఎనర్జీ ప్లాంట్స్ ఇస్తాము, అంటే సబ్సిడీలో ఇస్తాము, 0 వడ్డీ. ఇది తెలుసు కదా, మన జిల్లాలోనే దగ్గర 20 కోట్ల రూపాయల వడ్డీ మనము మాఫ్ చేస్తున్నాం. అలాంటివి అక్రమ రవాణాలు, తర్వాత జోగిని, తర్వాత బానిసలు, తర్వాత మూఢనమ్మకాలు, ఇవన్నీ కూడా అంటే యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఒక మహిళలకే సంబంధించింది కాదు, మొత్తం సమాజానికి, కుటుంబానికి సంబంధించింది. సో ఒక కుటుంబం బాగుండాలంటే ముఖ్యంగా మహిళ చదువుకోవాలి. ఇప్పుడు అందుకే ప్రభుత్వం ఏం చేసిందంటే ఉల్లాస్ అనే స్కీమ్ తెచ్చింది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇంకా మన సమాజంలో అన్ఎడ్యుకేటెడ్ మహిళలు ఉన్నారు కాబట్టి, చదువులేని మహిళలు ఉన్నారు కాబట్టి, సో చదువుకోవడానికి వాళ్ళకు మరి గ్రామ స్థాయిలో వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళను మరి ఒక దగ్గర పోగు చేసి మండలంలో కానీ గ్రామంలో కానీ వాళ్ళకు ఒక సిలబస్ ఇచ్చి ఒక సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నారు. డైరెక్ట్ ఆ సర్టిఫికేట్ ఏదంటే 3వ తరగతి వరకు స్టాండర్డ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి మనం డైరెక్ట్ 10th క్లాస్ వరకు ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు చాలామంది అంటే ఈ వయసులో మాకు చదివింది మరి మాకు అవసరమా అనే ఆలోచన ఉంటుంది, చాలామందికి ఉంటుంది. పెళ్ళి అయిపోయింది, కుటుంబం సెటిల్ అయిపోయిన పిల్లలు అయ్యారు, మరి ఇంకా మాకు చదివేది, పిల్లలు చదువుకుంటే సరిపోతుంది కదా అనే ఆలోచనలో ఉంటారు. కానీ ఏంటంటే నేను నమ్మే దాంట్లో ఏంటంటే చదువు అన్నది సర్వరోగ నివారణ. అన్ని రోగాల కంటే ఈ సమాజంలో ఉన్న రుగ్మతలు అన్నింటికి కూడా చదివే ముఖ్యం. ఒకటే పని
మీరందరూ ఆశీర్వాదం చేయడం వల్ల నేను ఎమ్మెల్యేగా గెలిచాను. మీకు ప్రజలకు చేయడమే లక్ష్యం కాబట్టి మీరు అందుబాటులో ఉంటారు. 24 గంటలు మీరు ఏ ప్రాబ్లం ఉన్నా, మరి పోలీస్ డిపార్ట్మెంట్ హెల్ప్ కావాలన్నా, లేకుంటే ఇంకా లీగల్ హెల్ప్ కావాలన్నా అందరూ కూడా మీకు సహకారం ఇస్తాం. మరి ప్రభుత్వం ఒక ఏజెండా ఏదైతే ఈ జిఆర్సీ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని సమర్థవంతంగా చేసుకొని మన మహిళలు ఆరోగ్యకరంగా శాంతి భద్రతతో సుఖంగా మరి ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీరు తెలుసుకోవాలి. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిరోధానికి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం అదనపు కలెక్టర్ అధ్యక్షతన మత్తు పదార్థ నిరోధక కమిటీ జిల్లా స్థాయి సమావేశం జరగగా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చించి ఇకపై అవలంబించాల్సిన విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు సామాజిక మాధ్యమాలతో పాటు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. కల్తీ కల్లు తయారీ కోసం వినియోగించే అల్ఫ్రాజోలం ను కట్టడి చేసేందుకు గట్టి నిఘా ఉంచాలన్నారు. క్లోరోఫామ్, డైజోఫామ్, అల్ఫ్రాజోలం వంటి వాటిని వినియోగిస్తూ తయారు చేసిన కల్తీ కల్లు సేవిస్తుండడం వల్ల అనేక మంది అనారోగ్యాల బారిన పడుతున్నారని దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఎవరు కూడా కల్తీ కల్లు బారిన పడకుండా గ్రామాన అవగాహన కల్పించాలని సూచించారు. నిరంతర దాడులు కొనసాగిస్తూనే మత్తు పదార్థాల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ వారిని చైతన్యపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్య నిరోధక కమిటీలను బలోపేతం చేస్తూ పూర్తి స్థాయిలో అవి పనిచేసేలా చూడాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ శుభం నాగరాలే, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, జిల్లా ఔషధ నియంత్రణ అధికారిని శ్రీలత, డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరస్వామి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. డిఆర్డీఏ ఆధ్వర్యంలో మిప్మా సౌజన్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ నగర డివిజన్ నెంబర్ 3 గోపన్పల్లిలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే భూపతి రెడ్డికి నిర్వాహకులు, స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సంబంధిత అధికారులు మహిళా సంక్షేమార్థం తమ శాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాల ప్రగతి నివేదికను చదివి వినిపించారు. అనంతరం మహిళలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ మహిళలు స్వతంత్రంగా తమ కాళ్ళపై తాము నిలబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగానే వడ్డీ లేని రుణాలు, వ్యాపార నిమిత్తం శ్రేణిధి రుణాలు అందించడం జరుగుతుందన్నారు. మహిళా మనులు స్వయంగా తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ కల్పిస్తూ శిల్పారంలో ప్రత్యేకంగా స్టాలు కేటాయించడం జరిగిందన్నారు. ఇక గోపన్పల్లి అభివృద్ధికి పార్టీలకు అతీతంగా తన వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. తనకు కూడా ఇక్కడ నుండి ఓటు హక్కు ఉందని గుర్తు చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ మాటల్లో అహంకారం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ప్రతి పౌరుడికి దేశంలో ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉందని, పవన్ కళ్యాణ్ ఎక్కడ తిరిగినా, ఎక్కడి నుండి పోటీ చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ తెలంగాణ పట్ల అనుచితంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఐడీసీఎంఏ చైర్మన్ సాయిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజయ్ రెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలా అనే ఒక ఇందిరా మహిళా స్వశక్తి పేరు మీద ఒక స్కీమ్ తీసుకోవడం రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ 99 రోజుల ప్రణాళిక ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళా వారోత్సవాలు కూడా ముఖ్యంగా మనం ఈ 2.5 సంవత్సరాలలో మహిళలకు మనం ఏం చేసినాం, ప్రభుత్వ పరంగా ఏ విధమైన స్కీమ్స్ కానివ్వండి, సబ్సిడీస్ కానివ్వండి, ఇంకా ఏం చేసినాం, మళ్ళీ తర్వాత మీ దగ్గర నుండి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఇంకా ఏం చేస్తే ఇంకా బాగుంటుంది అన్న దాంతోనే ఒక ఈ వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి దీంట్లో మీకు అందరు కూడా తెలుసు, ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఒకటి మాటలతోనే చెప్తే మహిళలు కోటీశ్వరులు కారు, నిజంగానే మనము చేతల్లో చూపించాలనే ఉద్దేశంతో ఇవాళ బ్యాంకు లింకేజ్ పేరు మీద మన తెలంగాణలోనే 67,000 కోట్ల రూపాయలు, మనం అనుకునేది ఏంటంటే 1,00,000 కోట్లు అనుకున్నాం. కానీ 2.5 సంవత్సరాల్లోనే మనము దగ్గర 70,000 కోట్లు బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు ఇచ్చాం. దాంట్లో దగ్గర ఒక 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది, అంటే 0 వడ్డీ రుణాలు మనము చేయడం జరిగింది. అంటే వాళ్ళ మహిళల కోటీశ్వరులు కావాలని అంటే మరి మన ఇంటింకా కోళ్ళు పెంచుకొని గుడ్లు అమ్ముకుంటేనో లేకుంటే ఇంకా మరి ఒక బర్రె పాలు పెంచుకుంటేనో సరిపోదు. దాని ద్వారా కూడా ఆదాయం వస్తాయి కానీ కోటీశ్వరులం కాము. మరి మహిళల కోటీశ్వరులు కావాలంటే ఏం చేయాలా? మహిళల యొక్క వ్యాపారాలు పెంచాలా. ఏం వ్యాపారాలు చేయొచ్చండి? ఇలా మీకు ఒక స్కై ఇస్ ద లిమిట్. ఎట్లా అయిపోయిందంటే మీరు సోలార్ ఎనర్జీ అంటే ఈ సౌర విద్యుత్ శక్తి ప్లాంట్లు పెట్టుకోవచ్చు, మీరు బస్సులు కొనుక్కొని ఆర్టీసీకి అద్దెకించుకోవచ్చు. ఇప్పుడు బస్సులు కూడా వస్తున్నాయి, మనం ఈ సమాఖ్య వస్తున్నాయి, రేపు ఎల్లుండో ప్రోగ్రామ్ కూడా అవుతుంది డిస్ట్రిబ్యూషన్. అదేవిధంగా పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, గిడ్డంగులు అంటే గోడౌన్స్ కట్టుకోవచ్చు,
మీరు ఏదైనా ప్రోడక్ట్స్ చేసుకుంటే దాన్ని అమ్ముకోవడానికి కూడా మనము హైదరాబాద్లో శిల్పారామం దగ్గర ఒక 3 ఎకరాల ల్యాండ్ కూడా గవర్నమెంట్ అలాట్ చేసింది మహిళా సమాఖ్య కొరకు. తర్వాత అక్కడ ఏంటంటే మనకు 300 షాపులు ఉన్నాయి, మీరు ఏదైనా వస్తువులు తయారు చేసి కూడా అమ్ముకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు, తమిళ వాళ్ళు ఉన్నారు, గుజరాత్ వాళ్ళు ఉన్నారు, మన నిజామాబాద్లో కూడా ఉన్నారు. గుజరాత్ వాళ్ళు ఉన్నారు, మారోడ్ వాళ్ళు ఉన్నారు, కర్ణాటకాస్ ఉన్నారు, తమిళ వాళ్ళు ఉన్నారు. మనం ఏమన్నా అంటున్నామా? ఓడన చేతి పట్టుకొని వస్తే ఇంకా బుక్కడ అన్నం పెడుతున్నాం కానీ ఓడేం పుట్ట కొడతలేము మనం. ఇలా అందరినీ హృదయానికి అద్దుకొని మనము అందరూ కూడా ఇక్కడ జీవించాలా, తెలంగాణలో మా అందరూ కూడా మాతో మంచిగా సంతోషంగా ఉండాలని చెప్పి మనం ఒక మినీ ఇండియా కల్చర్ మనము ప్రేమతో నన్ను చేస్తే హైదరాబాద్లో ఉంటున్నారు. ఇలా హైదరాబాద్ పాకిస్తానా మీ జాగిరా అని మాట్లాడతారు. అంటే దాంట్లో ఏముంది ఉద్దేశము అంటే మీరెంత, మీ లెక్క ఏంది, మేము బాగా పైసలు ఉన్నాయి మాకు అని కళ్ళు నెత్తికెక్కి గర్వంతో మాట్లాడినట్టు అనిపిస్తున్నాడు. అంతేనా కాదా? మరి మేము మీ అందరి ముందు చెప్తా ఉన్నాం పత్రికాముఖంగా, పవన్ కళ్యాణ్ ఖబర్దార్, తెలంగాణ ప్రజల జోలికి వచ్చినా కానీ, తెలంగాణ ఉద్యమం మీద మీరు మాట్లాడినా కానీ, తెలంగాణ ప్రాంతం మీద కూడా మీరు మాట్లాడడానికి మీకు మరి హక్కు లేదు. 100% ఇది తెలంగాణ మరి మా తాత జాగిరే, ఇది ఎందుకు కాదు, మేము పుట్టి పెరిగినాం ఇక్కడ, మా జన్మభూమి ఇది. కాబట్టి మరి అలాంటి మాటలు మానుకోండి. మీరు పార్టీ పెట్టుకుంటారా, ప్రచారం చేసుకుంటారా, ఎన్నికల్లో నిలబడతారా, అది నీ ఇష్టం. అది ఎవడైనా నిలబడచ్చు, ఎవడైనా పార్టీ పెట్టుకోవచ్చు. కవిత పెట్టుకునే అద్దానమా, మొన్నదాకా షర్మిలమ్మ పెట్టుకునేది అద్దానమా? ఇలా పవన్ కళ్యాణ్ ఆంధ్రలోనే దిక్కులేదు, నిలబడితే 2 సార్లు ఓడిపోయాడు. ఇలా తెలంగాణ తిరుగుతుంటే తిరుగు, మోకాల మీద తిరుగు అద్దన్నాడు. అంటే ఎందుకు ఆ గర్వం మాట్లాడు, ఎందుకు తెలంగాణ ప్రజలను కించపరచుడు అని చెప్పి ఇవాళ మాట్లాడుతూ ఉన్నాం. మీరు పత్రికా సోదరులు దయచేసి మరి అంటే ప్రజలకు తీసుకుపోవాలా. అంటే ఈవేళ మనం అమాయకులు మనం కొట్లాడి తెచ్చుకున్నాం, మనం పుక్కనికి ఇచ్చిందా? ఇప్పుడు అంటే మన కొట్లాడి మన పిల్లలు ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. మరి ఇవాళ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు, దాన్ని మనం సహించేది లేదు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ఆరోగ్య ఉప కేంద్రాన్ని మరియు బస్తీ దవాఖానాను బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ రాజశ్రీ సిబ్బంది హాజరు పట్టికను, మందుల నిల్వ రిజిస్టర్ను, ఓపీ రిజిస్టర్ను తనిఖీ చేశారు. సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. వచ్చే కాలం వర్షాకాలం కావున సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తుగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బుధవారం జరుగుతున్న చిన్నపిల్లల టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీలు అయ్యే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో బస్తీ దవాఖాన వైద్యాధికారి డాక్టర్ ప్రీతి పవని, స్టాఫ్ నర్స్, ఆరోగ్య కార్యకర్త, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంకాపు గ్రామాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉండేలా గ్రామ పాలక వర్గానికి పూర్తి స్థాయి మద్దతిస్తానని ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. అంకాపు సర్పంచ్ దేవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంకాపు శివార్లో 200 కోట్ల రూపాయలతో మంజూరు చేసిన ఎమ్మెల్యేకు శాలువాతో ఘనంగా సన్మానించారు. అంకాపు గ్రామానికి అభివృద్ధి విషయంలో గ్రామ పాలకవర్గం పార్టీలకు అతీతంగా తోడ్పాటు అందిస్తామని గ్రామ సర్పంచ్ దేవేంద్ర రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జన్మనిచ్చిన ఊరుకు ఏమిచ్చిన రుణం తీర్చుకోలేనిదని, విస్తృతంగా అభివృద్ధి చేస్తూ అంకాపు గ్రామాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉండేలా గ్రామ పాలక వర్గానికి పూర్తి స్థాయి మద్దతు ఇస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ తుకారం, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఆలూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఖరీఫ్ సీజన్లో రైతాంగానికి అవసరమైన అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఉచితంగా ఇవ్వాలని, పాత రుణాలు రద్దు చేసి కొత్తగా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఆలూరు మండల కేంద్రంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగిందని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి దేవారం, జిల్లోపాధ్యక్షుడు రాజన్న, ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు శేఖర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల నష్టపోయిన అరటి, మామిడిపల్లి ఇతర పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భూమి లేని వారికి భూమి, ఇల్లు లేని వారికి ఇల్లు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏయూకేఎస్ జిల్లా కార్యదర్శి కిషన్, నాయకులు నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో మద్దతు ధరల చట్టాన్ని అమలు చేయాలి. పార్లమెంట్లో మద్దతు ధరల చట్టాన్ని అమలు చేయాలి. పెసర్లకు 13 రూపాయలకు వింటారు, కానీ మీరు ఎన్సీటీ మాత్రం ఒక్కొక్క అడుగు మందు సంచికి 400, 500 వెళ్తున్నారు. 50 కిలోల సంచిని 30 కిలోలు, 40 కిలోలకు తీసుకొస్తున్నారు. నానో ఎరువు పేరుతోని ఇంత డబ్బా తీసుకొచ్చి దాన్ని కూడా 500 రూపాయలకు తగ్గకుండా అమ్మకం చేస్తున్నారు. కానీ రైతులు పండించిన పంటలకు మాత్రం
ధరలు ఇవ్వమంటే ఇవ్వటం లేదు. కాబట్టి ఈరోజు దేశంలో ఒక్కొక్క రోజు కనీసం 178 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి దుస్థితి వచ్చింది. అంటే మీ పరిపాలన ఎట్లున్నదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ అదే కార్పొరేట్ కంపెనీలకు పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇచ్చి వాళ్ళ రుణాలన్నీ మాఫీ చేస్తున్నారు. రైతాంగం రుణాలు మాఫీ చేయమంటే ఆర్థిక సంక్షోభం వస్తుంది, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని చెప్పి రైతులకు మాఫీ చేయడానికి మాత్రం వాళ్ళకి చేతులు రావటం లేదు. అందుకోసమే ప్రధానంగా రైతాంగాన్ని ఆదుకోవాలంటే మనం పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ మహాసభల పిలుపులో భాగంగా జూన్ 1వ తారీఖు నుంచి 8వ తారీఖు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి డిమాండ్లతో ఉన్నటువంటి వినతి పత్రాలని తహసీల్దారులు అదేవిధంగా ఆర్డీఓలు కలెక్టర్ల ద్వారా పంపించాలని చెప్పి పిలిపివ్వటం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆలూరు మండల కేంద్రంలో తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా చేతి పనిముట్లు అవసరం చాలా ఉంది. అదేవిధంగా చేతి పనిముట్ల యంత్రాలను రైతులకు సబ్సిడీ ద్వారా అందించాలని, కల్తీ ద్వారా చాలా రకాల ఎరువులు రైతు పెట్టుబడికి నష్టపోయి ఆత్మహత్యలకు దారితీస్తుంది. కాబట్టి అలాంటి కల్తీ ఎరువులను అరికట్టాలంటే గ్రామీణ విత్తనోత్పత్తి చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పితే ఈ రోజున్న యువ రైతులు వాటిని పరిశ్రమల రూపంలో కుటీర పరిశ్రమల రూపంగా ప్రోత్సహిస్తే రైతులకు అక్కడనే పంటను అమ్ముకోవచ్చు, ఉత్పత్తి కూడా అన్నే తయారవుతుంది. కాబట్టి అట్లాంటి అవకాశం కల్పించాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా పాడి పరిశ్రమ కనుమరుగవుతుంది. ఈ పాడి పరిశ్రమను కూడా ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఏఐయూకేఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆర్మూరు పట్టణంలోని ప్రసిద్ధ సిద్ధిలగుట్ట అయ్యప్ప స్వామి ఆలయంలో మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి బుధవారం సందర్భంగా నేడు స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. గురుస్వామి నగేశ్వరం ఆధ్వర్యంలో గణపతి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామిలకు ప్రత్యేక పూజలు, ఆరతి, మంత్రపుష్పం మరియు మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. తమకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్న అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణకర్త అయ్యప్ప శ్రీనివాస్ కు, నవనాథ సిద్ధిలగుట్ట కమిటీకి, దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మణికంఠ సేవా సమితి అధ్యక్షులు చేపూరు ధనంజయ్, ప్రధాన కార్యదర్శి ఉదయ్, ఉపాధ్యక్షులు కౌటికే విజయ్, కోశాధికారి సురేష్ చారి, ప్రచార కార్యదర్శి గంగామోహన్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. गंगे जमनेतिवाक्षणे गोदावरी नर्मदा सिंधु कावेरी जलेस्मिन् सन्निकुलो कलुषोदकेन देवम् आत्मानं पूजा द्रव्याणि संप्रोक्ष अपवित्र पवित्र वा सर्ववस्थांगतोभ्यः यत्मरे शिरोपाक्ष सभायज्ञं धरं दुजेः अय्यप्पा हरि ओम अय्यप्पा शंकराय 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 मंगलम शंकरे मनोहराय शाश्वताय मंगलम शंकरे मनोहराय स्वामी शरणो
అయ్యప్ప శరణం భగవాన్ శరణం దేవన్ శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం సిపిఐఎంఐ న్యూ డెమోక్రసీ నగర కమిటీ ఆధ్వర్యంలో రైతు కూలీ సంఘం మాజీ గౌరవ అధ్యక్షుడు న్యూ డెమోక్రసీ పార్టీ నుండి 3 సార్లు కౌన్సిలర్ గెలిచిన కామ్రేడ్ నాయక్వాడి నడిసే ప్రథమ వర్ధంతిని నిజామాబాద్ నగరంలో గల నీలం రామచంద్రయ్య భవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ ఘటనలో చూస్తుంటే చెల్లించిపోయేటువంటి విషయాలు ఆ రోజు మనకు గుర్తుకొస్తాయి. ఒక ఎడ్ల బండి మీద చెరుకు తొలుపుతున్నటువంటి రైతు బస్ వచ్చి ఎడ్ల బండిని గుంజితే ఎడ్డుకు వచ్చింది, బండి గ్యాల ఇరిగింది. ఆ రకమైనటువంటి వార్త అందుకున్నటువంటి నర్సన్న అప్పటికప్పుడు ఆ గ్రామంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరినీ రైతుల్ని ఏకం చేసి ఉద్యమం చేస్తే ఆయన వీపు మీద లాఠీలు విరిగినాయి. నిర్బంధాలు ఎదుర్కొన్నాడు. పోలీస్ స్టేషన్ లో ఆయన నిర్బంధించి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసిన వాటి వ్యవస్థకు వ్యతిరేకంగా అప్పుడే రైతులంతా కూడా మళ్ళీ ధర్నాలు చేసి ఆయన విడిపించుకున్న చరిత్ర మన కళ్ళ ముందు కదలగా ఉంటుంది. అట్లాంటి పోరాటాలలో పాల్గొన్నటువంటి నర్సన్న అనేక ఉద్యమాలలో కూడా తను ఉన్నాడు. అట్లాంటి తమ నాయకుడి నర్సన్న గత సంవత్సరం సరిగ్గా ఇదే రోజు ఆయన అకాల మరణం చెందిండు. అనారోగ్యంతో కొంత కాలం ఉంది. ఆ రకమైనటువంటి ఆయన పోరాట స్ఫూర్తిని ఈ రోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి. వ్యవసాయాన్ని నమ్మినటువంటి రైతులు, రైతు కూలీలు భూముల నుంచి బేదకలుగుతున్నారు. ఆ భూములన్నీ కూడా ఇలా సంపన్న వర్గాలకు కట్టబెడుతున్నటువంటి స్థితి కనిపిస్తూ ఉంది. పండిన పంటలకు ధరలు రావట్లేదు. అనేక అవస్థలు పడుతున్నటువంటి రైతాంగం ఇలా అనేకమైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఆనాటి ఆయన పోరాట స్ఫూర్తిని మనం పుణికిపుచ్చుకొని రైతాంగాన్ని, ప్రజల్ని మమేకం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వెలుగులోనే ఆయన ఆశించినటువంటి ప్రజారాజ్యం, రైతు రాజ్యం, రైతు కూలీల రాజ్యం ఏదైతే తను ఆశించిందో ఆ వెలుగులో మనం పనిచేసి ముందకు పోయినప్పుడే ఆయన కనిపించే ఘనమైన నివాళని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అట్లాగే అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున రేపు దాకా ఎల్లుండి 5వ తారీఖు నాడు తన మొదటి వర్ధంతి సభను ఇదే భవన్లో నిర్వహించుకోబోతుంది. అఖిల భారత రైతు కూలీ సంఘం తను మరణించడానికి అఖిల భారత రైతు కూలీ సంఘం ఈ జిల్లా గౌరవ అధ్యక్షుడిగా కూడా తను పనిచేస్తున్నాడు. కాబట్టి రైతులు, రైతు కూలీలు, ప్రజలందరూ కూడా 5వ తారీఖు నాడు జరిగేటువంటి సభకు హాజరు కావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.